ఈరోజు ఏజే అరవింద్ ఝాన్సీ ఒక అద్భుతమైన కథతోటి హృదయాలను కదిలించేటువంటి మనసుని కట్టిపడేసేటువంటి ఒక సందేశాత్మకమైన ఒక ఆదర్శవంతమైన ప్రతి ఒక్కరూ చూడదగిన ఒక అన్యాయాన్ని ఎదుర్కొనడం, ఆ అన్యాయంలో నుంచి ఫలితాన్ని, తన కోసం జరిగిన అన్యాయాన్ని ఇంకెవ్వరికి జరగకూడదు అని ఒక శాశ్వత పరిష్కారం కోసం పోరాడిన ఒక మహిళ కథ ఏజే. దీన్ని అతి తక్కువ సమయంలో చాలా అద్భుతమైనటువంటి కథనం, స్క్రీన్ ప్లే చేసినటువంటి డైరెక్టర్ భార్గవ్ గారికి నేను ఆ సినిమా చూసినంత సేపు 2 గంటల పాటు అత్యంతం ఒక్క సెకండ్ కూడా కను రెప్ప కొట్టకుండా చూసినట్టు చేసినటువంటి భార్గవ్ గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా హీరో గారు ఈశ్వర్ గారు, వీరికి సినిమా మీద ఉండేటువంటి మక్కువతోటి రచనలో కూడా భాగస్వాములై ఆ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా, పర్సనాలిటీ కాదు హీరో కావాల్సింది, కథనంలో ఇమిడిపోవడం అని ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఈశ్వర్ గారికి, అదేవిధంగా దీన్ని నిర్మించినటువంటి పూర్తి ఇదిని అందించినటువంటి సరిత గారికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ, ఈ టీం మొత్తాన్ని, కెమెరామన్ మీరా గారు, ఆ కెమెరాని కూడా ఎంత పెద్ద బాహుబలిలు, ఇంకా పెద్ద కోట్లు పెట్టి తీసే పెద్ద లాంటి సినిమాలు చూస్తుంటే కంటే కూడా ఈ సినిమా అంత ఉత్కంఠ భరితంగా తీశారు. మీరా గారు కూడా సందర్భంగా టెక్నీషియన్ నాగార్జున గారు, అదేవిధంగా గురువు గారు బాలు గారు అందరికి కూడా అభినందన తెలియజేస్తూ, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి మ్యూజిక్ ఉన్న సినిమా, మంచి కథనం ఉన్న సినిమా అని నేను ఇది తెలియజేస్తూ, దీన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ టీం మొత్తానికి అభినందనలు తెలియజేస్తాను. భలే పని, దీన్ని చేద్దాం.